వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్స్ బై కుమారి. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. యాపిల్కు ఈత వచ్చని మీకు తెలుసా? మనం ఎంత గట్టిగా నొక్కినా యాపిల్ నీటిలో మునగదు. ఎందుకంటే ప్రకృతి దానికి ఒక చిన్న లైఫ్ జాకెట్ లాగా డిజైన్ చేసింది. యాపిల్లో 25% వరకు గాలే ఉంటుంది. అందుకే అది నీటి మీద అంత హాయిగా తేలుతుంది. సైన్స్ అంటేనే మ్యాజిక్ కదా. ఎంతో పొడవుగా ఉండే జిరాఫీలు తమ 21 అంగుళాల పొడవైన నాలుకతో తమ చెవులను కూడా శుభ్రం చేసుకోగలవు. ఇది వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమేంటి బాబు. వెలుగునిచ్చే మంటకు అసలు నీడే ఉండదు. ఇప్పుడు కావాలంటే క్యాండిల్ వెలిగించి చెక్ చేయండి. ఒక ప్రమాదకరమైన సైలెంట్ కిల్లర్ గురించి మీకు తెలుసా? అదే అండి గాజు. చూడటానికి అందంగా క్లీన్ గా కనిపించే గాజు సీసా పర్యావరణానికి పెద్ద శాపం. ఇది ఎప్పటికీ కుళ్ళిపోదు. శాస్త్రవేత్తల నమూనాల ప్రకారం ఒక గాజు సీసా మట్టిలో కలవడానికి సుమారుగా 4000 సంవత్సరాల సమయం పడుతుందంట. మీ ఫోన్ హీట్ ఎక్కువైతే పక్కన పెడతారు. మరి మీ మెదడు హీట్ ఎక్కువైతే ఏం చేస్తుందో తెలుసా? ఆవలిస్తుంది. మనం అలసిపోయినప్పుడు లేదా నిద్ర వచ్చినప్పుడు మాత్రమే ఆవలింతలు వస్తాయని అనుకుంటాం. కానీ అసలు కారణం అది కాదండి బాబు. ప్రపంచంలో అత్యంత తెలివైన శిక్ష ఏంటో తెలుసా? హోంవర్క్. స్కూల్ నుండి రాగానే మనల్ని వేధించే హోంవర్క్ వెనుక ఒక చేదు నిజం ఉందని మీకు తెలుసా? దీన్ని 1905వ సంవత్సరంలో రాబర్ట్ నోవెలిస్ అనే ఆయన కేవలం పిల్లల్ని శిక్షించడానికి ప్రవేశపెట్టాడు. ఒక టీచర్ వేసిన శిక్ష 100 ఏళ్లు దాటినా కొనసాగుతూనే ఉండటం విచిత్రం కదా. ఈ విషయం పిల్లలకు తెలిస్తే పాపం రాబర్ట్ నోవెలిస్ ని తిట్టుకుంటారు కదా. మనం వేస్ట్ అని పారేసే ఆవు పేడ ఇప్పుడు బస్సులను పరుగులు పెట్టేస్తుంది. భారతదేశంలో తొలిసారిగా కలకత్తాలో ఒక వినూత్న ప్రయోగం సక్సెస్ అయింది. ఆవు పేడ నుండి తీసిన బయోగ్యాస్ తో బస్సులు నడుపుతున్నారు. 1 కిలోమీటర్ ప్రయాణానికి కేవలం ₹1 ఖర్చు అవుతుంది. అందుకే ఆవును మహాలక్ష్మి అన్నది. ఊరికే కాదు కదండి బాబు. ప్రపంచంలో ఎక్కువ మందిని చంపే జీవి సింహం కాదు, పాము కాదు, అది చిన్న దోమ. దోమల వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచంలో సుమారు 7 లక్షల మంది చనిపోతున్నారని మీకు తెలుసా? మనం ఉన్న భూమి చాలా పెద్దది అనుకుంటున్నారా? అయితే ఈ ఒక్క విషయం వింటే మీ మెదడు ముద్దుబారిపోతుంది. ఈ సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం జూపిటర్. ఇది ఎంత పెద్దది అంటే మన భూమి లాంటి 1300 భూములు తీసుకెళ్లి జూపిటర్ కడుపులో పడేసినా అది ఇంకా ఖాళీగా ఉంటుంది. అంటే మొత్తం జనాభా అంతా ఆ గ్రహం ముందు ఒక ఇసుక రేణువుతో సమానం. మీ ముక్కు పొడవు ఎంతో తెలుసుకోవాలా? టేప్ అక్కర్లేదు, మీ బొట్టనవేలు చాలండి బాబు. అంటే మీ ముక్కు పొడవు మరియు మీ బొట్టనవేలు పొడవు సరిగ్గా సమానంగా ఉంటాయి. కావాలంటే మీ బొట్టనవేలు మీ ముక్కు దగ్గర పెట్టి చూసుకోండి. ప్రపంచంలో అందరూ చేయగలిగే పని ఏనుగు అస్సలు చేయలేదట. ఏంటో తెలుసా? ఏనుగులు ఎంత బలమైనవో మనకు తెలుసు, కానీ అవి ఎప్పటికీ గాలిలో దూకలేవు. భూమి మీద దూకలేని ఏకైక జంతువు ఏనుగేనండి బాబు. అందమైన సీతాకోక చిలుకలు మళ్ళా నాలుగుతో కాకుండా వాటి కాళ్ళతో రుచి వస్తాయట. అంటే సీతాకోక చిలుకలు ఏదైనా నచ్చితే అది అక్కడ నడవాల్సిందే అన్నమాట. మీరు ఎప్పుడైనా కాకి అపకారం చేశారా? అయితే ఇకపై బయటికి తిరిగేటప్పుడు జాగ్రత్త. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమండి బాబు. కాకులు చాలా తెలివైనవి. అవి మనుషుల ముఖాలను స్పష్టంగా గుర్తుపెట్టుకోగలవు. మీరు దానికి ఆహారం పెడితే స్నేహితులా గుర్తుపెట్టుకుంటే, మీరు దాన్ని ఏడ్పిస్తే మాత్రం శత్రువులా గుర్తుపెట్టుకుని మరీ రివెంజ్ తీసుకుంటే, ఒకసారి చూసిన మొహాన్ని ఏళ్ల తరబడి మర్చిపోవు. అంటే కాకుల దగ్గర మీ పరువు జాగ్రత్త. మరి మీరు వెనిలా ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా? అయితే ఈ నిజాన్ని తట్టుకోవడం మీ వల్ల కాకపోవచ్చు. మనం ఎంతో ఇష్టంగా తినే వెనిలా ఫ్లేవర్ వెనుక ఒక జంతువు రహస్యం దాగి ఉంది. బీవర్ అనే జంతువు దాని వెనుక భాగం యానల్ గ్లాండ్స్ నుండి కాస్టోరియం అనే చికటి పదార్థాన్ని విడుదల చేస్తుంది. విచిత్రం ఏంటంటే ఈ పదార్థం నుంచి అచ్చం వెనిలా లాంటి సువాసన వస్తుంది. అందుకే దీన్ని ఐస్ క్రీమ్ పర్ఫ్యూమ్స్ లో వాడతారు. అయితే మీరు తినే ఐస్ క్రీమ్ వెనిలా పండుదా, బీవర్ ద్రవానిదా? ఆలోచించండి. మనం ఆక్సిజన్ కోసం చెట్లపై ఆధారపడతామని అనుకుంటాం, కానీ అసలు హీరో సముద్రం. మీరు రోజు మొత్తంలో పీల్చే ఆక్సిజన్ లో దాదాపుగా 50% నుంచి 80% వరకు సుమారుగా సముద్రంలోని చిన్న చిన్న మొక్కల నుండే వస్తుంది. అంటే భూమికి ఉపరితలు కేవలం అడవులే కాదన్నమాట, సముద్రం కూడాను. మన ప్రపంచ జనాభా 800 కోట్లు దాటిందని అనుకుంటున్నాం కదా. కానీ మీకు తెలుసా? కేవలం మీ నోట్లో నివసించే బ్యాక్టీరియాల సంఖ్య ఈ భూమి మీద ఉన్న మొత్తం జనాభా కంటే ఎక్కువ. అవునండి బాబు, మీరు విన్నది నిజమే. మీ దంతాలు, నాలుక, చిగుళ్ళ మధ్య ఒక భారీ సామ్రాజ్యమే నడుస్తుంది. మీ నోరు ఒక సూపర్ పాపులేటెడ్ ప్లానెట్ అన్నమాట. చేతికి ఇన్ని వేలు ఉండగా పెళ్లి ఉంగరాన్ని కేవలం ఎడమ చేతి 4వ వేలికి ఎందుకు పెడతారో తెలుసా? పురాతన కాలం నుండి ఒక నమ్మకం ప్రకారం ఒక నరం నేరుగా మన గుండెకి కనెక్ట్ అయి ఉంటుంది. దీన్ని వేనా అమెరిస్ అని అంటారు. అందుకే ఇద్దరు వ్యక్తులు తమ జీవితాలను పంచుకునేటప్పుడు వారి బంధం నేరుగా గుండెకి తాకాలని ఆ వేలికే ఉంగరం తొడుగుతారనమాట. ఎంత క్యూట్ గా ఉంది కదా. 800 ఏళ్లు గడిచిన ఈ భయంకరమైన బైబిల్ వెనుక ఉన్న రహస్యం ఎవ్వరికీ చిక్కడం లేదు. సాధారణంగా పుస్తకాలు పేపర్తో తయారవుతాయి, కానీ ఈ డెవిల్స్ బైబిల్ కోసం దాదాపుగా 150 జంతువుల చర్మాన్ని ఉపయోగించారట.
3 అడుగుల ఎత్తు 75 కిలోల బరువు ఉండే ఈ పుస్తకాన్ని ఒక వ్యక్తి రాశాడని తెలుస్తుంది. అతిపెద్ద గ్రంథాన్ని ఒక వ్యక్తి రాయడానికి అక్షరాలుగా 30 ఏళ్ళ సమయం పడుతుందంట. ఈ పుస్తకంలో వింత ఆచారాలు, మంత్రతంత్రాలు ఉన్నాయట. ఇది ఆ కాలంలో ప్రపంచంలో 8వ వింతగా పిలువబడింది. ఈ డెవిల్ బొమ్మ చూస్తే ఇప్పటికీ కూడా జనాలు భయపడతారట. భూమి ఒకసారి బ్రేక్ వేస్తే ఏమవుతుందో తెలుసా? అంటే మనం ప్రయాణిస్తున్న కారు ఒక అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే ముందుకు పడిపోతాం. మరి అంత పెద్ద భూమి ఆగిపోతే క్షణాల్లో బుల్లెట్ డ్రాగన్ తో గాల్లో ప్రయాణించి ప్రాణాలు కోల్పోతాం. అంటే ఆవులింత తీసేలోపే అంతా కనుమరుగైపోతుంది అనమాట. మీరు రేపు పొద్దున తినబోయే ఒక స్పూన్ తేనె వెనుక ఎంత రక్త కన్నీరుందో తెలుసా? కేవలం ఒక స్పూన్ తేనె తయారు చేయడానికి తేనెటీగలు 4 మిలియన్ కోళ్లను సందర్శించాలట. అంతేకాదండి బాబు, ఈ ప్రాసెస్ లో అవి ప్రయాణించే దూరం ఎంత తెలుసా? అక్షరాల భూమి చుట్టూ 4 సార్లు తిరిగిన దూరం ప్రయాణిస్తాయంట. ఒక చిన్న ప్రాణి ఇంత కష్టపడుతుందంటే నమ్మగలరా? ఈ వీడియో చూస్తున్న మీరు ఎంత సమయాన్ని వృధా చేస్తున్నారో తెలుసా? తెలిస్తే భయపడతారండి బాబు. ఒక మనిషి సగటున 75 ఏళ్ళు బతికితే దాదాపుగా 25 ఏళ్ళు కేవలం నిద్రలో గడుపుతారట. అంటే మీ జీవితంలో 3వ వంతు మీరు ప్రపంచంతో సంబంధం లేకుండా కళ్ళు మూసుకొని పడుకుంటారనమాట. వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది నగ్న సత్యం అండి బాబు.